నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. అయ్యా గురుగారు, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనేది నానుడి. భారతంలో లేనిది ఏదీ లేదు అనేది పెద్దల నుడి. 1,00,000 శ్లోకాల భారత కథలోని ప్రధాన ఘట్టాలను, ధర్మ విషయాలను వినాలని కుతూహలంతో సావధాన చిత్తులై కూర్చున్నారు శ్రోతలు. అందుకోండి. మహాభారత గాథను ప్రప్రథమంగా వ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయనుని నోట జనమేజయ మహారాజుకు వినిపించాడు. ఆ వినిపించిన దానిని పురాణగాథలకు పుట్టినిల్లైన నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగం సాగిస్తున్న రోజులలో స్వాహాకార స్వధాకార వషట్కారాలతో క్రతువు సాగుతున్నప్పుడు అక్కడికి సూత మహర్షి దయచేశారు. నిఖిల పురాణ గాథా రహస్య విశేషాలు తెలిసిన సూత మహర్షిని తిలకించి వారందరూ, మహర్షి, ఈ యాగ సమయంలో ఇక్కడి నిర్మల హృదయులందరికీ ఆహ్లాదం కలిగించే ఇతిహాసం ఏదైనా వినిపించండి అన్నారు. అప్పుడాయన, సజ్జనులారా, వేద ధర్మాన్ని, ఉపనిషత్తులలోని తత్వాన్ని సామాన్యులకు సైతం తెలిసే రీతిలో మా గురుదేవులు భారతంలో నిక్షేపించారు. ప్రణవరూపుడైన పరమాత్మకు అంజలి ఘటించి గురువులకు నమస్కరించి ఆరంభిస్తున్నాను. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా, అధ్యాత్మ విధులు వేదాంతసారంగా, నీతిశాస్త్ర కోవిదులు నిఖిల నీతిశాస్త్ర నిధిగా, కవీంద్రులు మహాకావ్యంగా, లాక్షణికులు లక్షణ గ్రంథంగా, చరిత్రకారులు ఇతిహాసంగా, పౌరాణికులు పురాణంగా దర్శించే రీతిలో ఈ మహాభారత మహేతిహాసాన్ని మా గురువులు అనుగ్రహించారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యదిహాస్తి తదన్యత్రా యన్నేహాస్తిన తత్క్వచిత్. ఈ విశాల విశ్వంలో మానవులందరికీ అవశ్యమైన ధర్మ అర్థ కామ మోక్షాలను బోధించేది ఇదే. దీనిలో లేని అంశం ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్నవి, ఉండేవి, ఉండబోయేవి అన్నీ దీనిలో నిక్షేపిస్తున్నాను. దీనిని వినిపించేవారు, వినేవారు ఇహపరాలలో సుఖశాంతులు పొందుతారు. ఇది మా గురువుల మాట జనమేజయ మహారాజా అని వైశంపాయనుడు చెప్పిన దానిని మీకందరికీ వినిపిస్తున్నాను. సావధాన చిత్తులై ఆలకించండి అంటూ వైశంపాయనుల వారు మహాభారత గాథను కొనసాగిస్తున్నారు. ప్రభు, మీ వంశంలో ప్రతీప మహారాజు ప్రఖ్యాతుడు. ఆయనకు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అని 3 కుమారులు. పెద్దవాడైన దేవాపి లోక కళ్యాణకాంక్షతో రాజ్యం విడిచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అందువల్ల శంతనుడు మహారాజయ్యాడు. ప్రతీప మహారాజు రాజ్యభోగాలు విడిచి గంగాతీరంలో తపోదీక్షలో ఉండగా ఒకనాడు గంగాదేవి దివ్య సుందర రూపంతో వచ్చి ఆయన కుడితొడ మీద కూర్చుంది. గంగ నిజాంగదీప్తులెసగన్. ప్రతీపుడు కనుడు తెరిచి, ఏమిటి నీ కథ అన్నాడు. చెప్పింది, నేను జహ్నుముని తనయను, మీయందు మనసు పడి వచ్చాను అనగా ఆయన, అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యతో తప్ప ఏ స్త్రీతోనూ సాంసారిక సుఖం అనుభవించే అక్రమానికి నా మనస్సు అంగీకరించదు. పైగా కన్న సంతానం కూర్చోవడానికి యోగ్యమైన కుడితొడ మీద కూర్చున్నావు నువ్వు. నిన్ను భార్యగా స్వీకరించడానికి వీలు లేదు. కుమార్తెతో సమానమైన కోడలివి నువ్వు కావచ్చు గనక నా కుమారుని భార్యవుగా అవుతావు అన్నాడు. ఆ తరువాయి కొన్నాళ్లకి శంతన మహారాజు ఆ ప్రాంతానికి వచ్చాడు. నదీ తీరంలో దివ్య రూపంతో ఉన్న గంగను చూశాడు. గంగ ఈ రాజనందనుని రూప యౌవన సౌందర్యాలు చూసి అనురాగ తరంగిత హృదయంతో కన్నులు అప్పగించింది. శంతన మహారాజు ఆమెను సమీపించి తన మనస్సు విప్పాడు. అప్పుడు గంగ, మహారాజా, నీ భార్యగా ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను ఏ పని చేస్తున్నా నువ్వు అడ్డు చెప్పకుండా నా ఇష్టం వచ్చినట్టు నడవనివ్వాలి. నా మనస్సుకు కష్టం కలిగించే మాట కానీ, ఇష్టం లేని పని కానీ చేసినట్లయితే
నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంగీకరించాడు శంతనుడు. ఉభయులకు విధ్యుక్తంగా వివాహం జరిగింది. దాంపత్య జీవితం సాగుతోంది. కలిగిన కొడుకునల్లా గంగలోనే విడిచిపెడుతోంది గంగాదేవి. 7 బిడ్డలను విడిచే వరకు మౌనంగా చూస్తూ ఉన్నాడు శంతనుడు. ఏమంటే తనను విడిచి వెడుతుందో అనే భయంలో 8వ కుమారుడు కలిగాడు. అప్పుడు కూడా ఆ బిడ్డను గంగలో విడిచిపెట్టడానికి వెడుతోంది. శంతనుడు నిరోధించాడు. ఇందరినీ గంగలో విడిచి నేను ఏం కావాలి అని రోధిస్తున్నాడు. అప్పుడన్నది గంగ, మహారాజా, నేను చేస్తున్న పనికి అడ్డు తగిలావు కనుక నియమానుసారం నిన్ను విడిచి వెడుతున్నాను. వెళ్లబోయే ముందు రహస్యం విను. వశిష్ఠ మహర్షి శాపం వల్ల వసువులు 8 నా గర్భాన పుట్టి విముక్తులు కావాలి. వారిలో 8వ వాడు నీకు ఆనందం కలిగిస్తూ ఉంటాడు. వీడికి గంగా ఆనందనుడు అని పేరు పెడుతున్నాను. వీడు నిఖిల విద్యావిధుడై లోకవిఖ్యాతుడవుతాడు. వీడు పెద్దవాడయ్యే వరకు నా దగ్గరే ఉండి విద్యాబుద్ధులు నేర్చుకుని నీ సన్నిధికి వస్తాడు అని కుమారుని వెంట పెట్టుకుని నిజ నివాసానికి వెళ్ళింది. శంతనుడు ఇంటికి చేరాడు. ధర్మ మార్గాన ప్రజాపాలన సాగిస్తున్నాడు. 24 సంవత్సరాలు గడిచాయి. ఆ వయస్సులో గంగానందనుడు శస్త్రాస్త్రవిధుడై నదీ తీరాన సాధన చేస్తున్నాడు. ఆ ప్రాంతానికి విహారానికి వచ్చిన శంతనుడు ఈ బిడ్డ తన కుమారుడే అని గ్రహించి వెంటబెట్టుకుని రాజధానికి తీసుకువచ్చి యువరాజుగా పట్టాభిషేకం జరిపాడు. కాలం నడుస్తోంది. ఒకనాడు శంతన మహారాజు యమునా నదీ తీరాన విహరిస్తూ అక్కడ ఒక సుందరిని చూసి ఆమె సౌందర్యానికి ఆశ్చర్యచకితుడై, రమణి, ఎవరి బిడ్డవు? ఎందుకిలా పడవ నడుపుతూ బ్రతుకుతున్నావు? మహాత్మా, నేను ఈ నిషాదరాజు బిడ్డను. ఈ నదిని దాటడానికి వచ్చే బాటసారులను పడవ మీద నడుపుతూ ఉంటాను అనగానే శంతనుడు ఆ రాజును సమీపించి, నీ బిడ్డను నాకు భార్యగా ఇవ్వాలి అన్నాడు. అంటుంటే ఆయన, మహారాజా, మీ అంతటి వరుడు లభించటం కంటే నాకేం కావాలి? కాని ఒక్క మాట, ఈమెకు కలిగే బిడ్డ నీ రాజ్యానికి అధిపతి కావాలి. అందుకు సమ్మతమైతే నా బిడ్డను పరిగ్రహించండి. శంతనుడు విచారంతో ఇంటిముఖం పట్టాడు. ఆమె మీద వ్యామోహంతో మనస్సు ఆవేదనాపరమైంది. ఏ పని చెయ్యలేకపోతున్నాడు. శరీరం శుష్కిస్తోంది. అది చూసి గాంగేయుడు తన వృద్ధ మంత్రి ద్వారా తండ్రి బాధ తెలుసుకుని ఆ నిషాదుని దగ్గరకు వెళ్ళి, దాసిరాజా, నీ బిడ్డకు పుట్టే కుమారుడే చక్రవర్తి అవుతాడు. కన్న తండ్రి సుఖం కోసం నేను రాజ్యాధికారం వదులుకుంటున్నాను. నీకు విశ్వాసం కలగడానికి నేటి నుండి బ్రహ్మచర్య వ్రతాన్ని అనుసరిస్తున్నాను. మీరు నిస్సంశయంగా మీ కుమార్తెను నాతో పంపండి అని సత్యవతిని రథం మీద రాజధానికి తెచ్చి కన్న తండ్రికిచ్చి వివాహం చేశాడు. శంతనుడు సంతోషంతో, నాయనా, నీ ధర్మనిష్టకు ఫలంగా స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు. తండ్రి కోసం బ్రహ్మచర్య వ్రత ప్రతిజ్ఞ చేసిన కారణంగా నాటి నుంచి ఆ భీష్మ ప్రతిజ్ఞ చేసిన వాడు భీష్ముడు అనే పేరుతో లోకంలో ప్రఖ్యాతుడయ్యాడు. శంతనుని వల్ల సత్యవతికి చిత్రాంగద విచిత్రవీర్యులనే కుమారులు కలిగారు. వారు చిన్నవారుగా ఉండగానే శంతనుని దేహయాత్ర అయిపోయింది. అప్పుడు భీష్ముడు తల్లితో సంప్రదించి చిత్రాంగదుని సింహాసనం ఎక్కించాడు. వాడు బల మద గర్వంతో తిరుగుతూ చిత్రాంగదుడనే గంధర్వుని చేతులలో కన్నుమూశాడు. తరువాయి విచిత్రవీర్యునికి పట్టాభిషేకం జరిపారు. వాడికి యవ్వనం రాగానే భీష్ముడు వెళ్లి కాశీరాజకన్యలు అంబా, అంబిక, అంబాలికలు 3 తీసుకొచ్చి వివాహం చెయ్యబోగా వారిలో అంబ, మహారాజా, నేను ఇతఃపూర్వమే సాళ్వదేశ ప్రభువును మనసా భర్తగా ఆరాధిస్తున్నాను అనగా ఆమెను రథం ఎక్కించి సాళ్వదేశం పంపి అంబిక, అంబాలికలను విచిత్రవీర్యునితో వివాహం జరిపించాడు. వెళ్లిన అంబ అదే రథం మీద తిరిగి వచ్చి, భీష్మ, సాళ్వుడు నన్ను తిరస్కరించాడు. నువ్వు ఇటు తీసుకురావడం వల్ల కనుక స్వయంవరంలో మమ్మల్ని ఎత్తుకొచ్చావు కనుక నన్ను నువ్వు భార్యగా స్వీకరించాలి అని భీష్ముడు తన ప్రతిజ్ఞ వివరించాడు. వినలేదు అంబ. ప్రతీకారం తీర్చుకోవడానికి అంబ మహారణ్యాలకు పోయి తీవ్ర తపస్సు చేసింది. ఈ కథ ఇలా సాగుతూ ఉండగా విచిత్రవీర్యుడు నిరంతరం కామోపభోగాలలో మునిగి తేలుతూ క్షయవ్యాధితో కన్నుమూశాడు. వానికి దహన కర్మలన్నీ పూర్తి చేయించిన అనంతరం సత్యవతి భీష్ముని పిలిచి, నాయనా, మన వంశం అంతరించే ప్రమాదం ఏర్పడింది.
ఇప్పుడు నా కోడళ్ళిద్దరూ మంచి యవ్వనంలో ఉన్నారు. దేవరన్యాయం ప్రకారం వారికి సంతానాన్ని కలిగించి వంశాన్ని వృద్ధి చేయాలి అనగా భీష్ముడు, అమ్మా, నా ప్రతిజ్ఞ మీకు తెలియంది కాదు. ఇప్పుడు దాన్ని తప్పి చరించను. త్రిలోకాధిపత్యం వచ్చినా వదులుకుంటాను, కానీ వ్రతభంగం కానివ్వను. నాయనా, నీ నియమ విషయం నాకు తెలుసు, కానీ ప్రభువు లేని ప్రజలకు రక్షణ ఉండదు. ధర్మదృష్టి నశిస్తుంది. దేవతలకు సాధువులకు పూజా గౌరవం ఉండవు. అందుచేత ముందు రాజ్యాధికారాన్ని స్వీకరించు అనడంతో భీష్ముడు, అమ్మా, ఎందుకు ఈ ప్రలోభం కల్పిస్తారు? సింహాసనానికి నాకు ఏ సంబంధం లేదు. మరొక ఆలోచన ఏదైనా చూడండి అంటే అప్పుడు సత్యవతి, నాయనా, నాకు పరాశరుని అనుగ్రహం వల్ల కలిగిన వ్యాసుడిని స్మరిస్తాను. ఆ బాలుడు వచ్చి మనం ఏం చెయ్యాలి అనేది నిర్ణయిస్తాడు అంది. అంటూ ఒక్కమారు కుమారుణ్ణి స్మరించింది. స్మరించగానే వచ్చిన కొడుకును దగ్గరగా తీసుకుని శిరస్సు నిమురుతూ భీష్ముని వైపు తిరిగింది. తిరిగి, నాయనా, నీకు కూడా ఈ కథంతా తెలిసే ఉంటుంది. ఈ వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత భీష్ముడు స్వీకరించడం లేదు కనుక నువ్వు మార్గాంతరం చూడాలి అనగా, అమ్మా, దేవరన్యాయాన పుత్రులు కలగడం ధర్మబద్ధం. అయితే ఒక్క ఏడాది నీ కోడళ్ళిద్దరూ నేను చెప్పిన నియమాన్ని పాటించాలి అన్నాడు. నాయన, సింహాసనం రాజశూన్యంగా ఉండకూడదురా. దానివల్ల ఎన్నో ఉపద్రవాలు వస్తాయి. ధర్మం నశిస్తుంది. అక్రమాలు చేసేవారు పెరుగుతారు. అందుచేత ఇప్పుడే పుత్రులు కలగాలి అనడంతో అంగీకరించాడు వ్యాసుడు. సత్యవతి తన పెద్ద కోడలైన అంబికను శయ్యాగారానికి పంపింది. శయ్యాగారంలో గడ్డాలతో జటాజూటాలతో ఉన్న వ్యాసుని చూచి భయంతో కన్నులు మూసుకుంది అంబిక. ఆమెకు పుత్రదానం చేసి తిరిగి వెడుతూ, అమ్మా, అంబిక, తన కన్నులు మూసుకున్న కారణంగా గ్రుడ్డివాడు పుడతాడు. బలపరాక్రమాలలో అంతటి వాడుండడు, కాని మాతృదోషం వల్ల అంధత్వం తప్పదు అనగానే సత్యవతి, హీనాంగం పృథివీపాలం నాభినందంతి దేవతాహ, వికలాంగుడు, అందులో అంధుడు, వీడు సింహాసనం ఎక్కే అధికారం లేదు కనుక అంబాలికకు యోగ్యుడైన పుత్రుణ్ణి అనుగ్రహించు అని అంబాలికను పంపింది. అంబాలిక లోపలికి వస్తూనే కంపిత దేహంతో ఆయనతో కలిసింది. తిరిగి వస్తూ వ్యాసుడు, అమ్మా, కంపిత దేహంతో రావడం వల్ల అంబాలికకు త్వగ్దోషం గల కుమారుడు కలుగుతాడు అంటే ఆవిడ, నాయనా, అంబికకే మరొక కుమారుని అనుగ్రహించు అంది. ఆ వికార రూపాన్ని భరించలేని అంబిక తన దాసిని అలంకరించి పంపింది. లోకవిఖ్యాతుడైన మహర్షి అనుగ్రహం తనకు లభిస్తోందనే సంతోషంలో ఆ దాసి ఆయనకు సేవ చేసి సుఖంగా ఆయనతో శయనించింది. అప్పుడు వ్యాసుల వారు తిరిగి వెడుతూ, అమ్మా, నీ పెద్ద కోడలు తన దాసిని పంపింది. ఆమె గర్భాన ధర్మవిధుడైన కుమారుడు పుడతాడు అని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ విధంగా కలిగిన ధృతరాష్ట్ర పాండురాజ విదురుడు భీష్ముని రక్షణలో పెరుగుతున్నారు. వయస్సు రాగానే వారికి విద్యాబుద్ధులు నేర్పించి చక్కని వర్తనాన్ని అలవడచేశాడు భీష్ముడు. అంతవరకు రాజప్రతినిధిగా పాలన భారాన్ని ప్రక్కనే ఉండి నిర్వహిస్తున్నాడు. అలా పెరిగినటువంటి ధృతరాష్ట్ర పాండురాజులకు వివాహాలు జరపాలి అని సంకల్పించిన భీష్ముడు సుబలుని కుమార్తె అయిన గాంధారి గుణరూపశీలవతి అని గ్రహించి వర్తమానం పంపాడు. అక్కడ అంతఃపురంలో కలకలం పుట్టింది. జీవితానికి ప్రధానమైన కళ్ళు లేనివాడికి మన పిల్లని భార్యగా ఇవ్వడమా అని గుసగుసలాడుతుంటే గాంధారి, నాన్న, నేను ఆయననే వివాహం చేసుకుంటాను. ఏ క్షణంలో ఆయనను నా భర్తగా భావించానో ఆ క్షణంలోనే మరొక పురుషుడు నా మనసులోకి రాడు అని పరపురుష దర్శనం కూడా అంగీకరించక కన్నులకు గంతలు కట్టుకుంది గాంధారీదేవి. గాంధారితో పాటు ఆమె చెల్లెళ్ళు 10 మందిని కూడా ధృతరాష్ట్రునికిచ్చి వివాహం జరిపించారు. అందరినీ వెంటబెట్టుకుని వారి సోదరుడు శకుని హస్తినాపురం చేరాడు. పాండురాజుకు యోగ్యమైన భార్య ఎవరా అని ఆలోచిస్తూ కుంతిభోజుని దత్తపుత్రిక అయిన కుంతి యోగ్యురాలు అని నిశ్చయించి కుంతితో వివాహం జరిపారు. ఆ తరువాయి మద్రదేశాధిపతి కూతురైనటువంటి మాద్రిని తీసుకొచ్చి వివాహం జరపడానికి నిశ్చయించారు. ఈ వార్త విన్నాడు శల్యుడు.
విని, భీష్మ పితామహ, మా దేశాచారాన్ని అనుసరించి కొంత కన్యాశుల్కం సమర్పిస్తే కాని వివాహం జరపడానికి వీల్లేదు అన్నాడు. భీష్ముడు సువర్ణ రత్నభూషణాలు అర్పించి మాద్రిని తీసుకువచ్చి పాండురాజుకి వివాహం చేయించాడు. దేవక మహారాజు దగ్గర ఉన్న బాలామణితో విదురుడికి పెళ్లి జరిపించాడు. అందరూ హాయిగా సంసారాలు సాగిస్తున్నారు. ఆ రోజులలో పాండురాజు తన భార్యలిద్దరితో వనవిహారానికి వెళ్ళి అక్కడ వేట సాగిస్తూ సాంసారిక సుఖం అనుభవిస్తున్న లేడి జంటలో ఒకదానిని బాణంతో పడగొట్టాడు. ఆడులేడి గిలగిల తన్నుకు ప్రాణాలు వదులుతూ, మహారాజా, బుద్ధిలేని ఆటవికుడైన ఈ దశలో ఉన్న జంతువు మీద బాణం వెడవడే? రాజవంశీయుడవైన నువ్వు ధర్మం తెలిసి కూడా ఈ పాపానికి ఒడిగట్టావంటే అది నీ ప్రారబ్ధం. వేట రాజధర్మమే కావచ్చు, కాని రతిక్రీడలో ఉన్న జంతువును సంహరించడం న్యాయం కాదు. స్త్రీ సుఖం ఎరగని బ్రహ్మచారివా? దీని ఫలంగా నువ్వు కామవాంఛతో స్త్రీని సమీపించిన కాలంలో ప్రాణాలు వదులుతావు అని శపించింది. పాండురాజు విచారంతో భార్యలిద్దరినీ సమీపించి, మీరిద్దరూ హస్తినాపురం వెళ్ళండి, నేనింక సన్యాసినే, ఇక్కడే ముక్తి మార్గం చూసుకుంటాను అంటే కుంతి, నాథా, సన్యాసం అవసరం లేదు, మమ్మల్ని కూడా మీతో ఉంచుకుని ఇక్కడే ఆశ్రమం నిర్మించండి, విరాగంతో పరమాత్మను ఉపాసిద్దాం, కాదంటే మేమిక్కడే ప్రాణాలు వదులుతాం అనగానే పాండురాజు అంగీకరించాడు. అక్కడ వానప్రస్థం సాగిస్తున్నాడు. ఒకనాడు పాండురాజు కుంతీదేవిని పిలిచి, సంతానహీనుడికి ఇహంలో పరంలో సుఖం శాంతి ఉండదు. దురదృష్టవశాత్తు నాకు సంతానాన్ని కనే అవకాశం లేదు. నువ్వు బాగా ఆలోచించి ఏదో మార్గాన సంతానవతివి కావాలి. అందుకు ధర్మశాస్త్రం కొన్ని దారులు చూపుతోంది. వివాహమాడిన భర్త వల్ల కలిగిన కుమారుడు ఔరసుడు. ఆ అవకాశం లేనప్పుడు ఉత్తముడు సజ్జనుడు అయిన పురుషుని వల్ల సంతానాన్ని పొందితే వాడు ప్రణీతుడవుతాడు. అందుచేత అటువంటి ప్రయత్నం సాగించు అనగా, మహారాజా, ధర్మవిధురైన మీరు ఏం మాట్లాడుతున్నారో ఊహించారా? మిమ్ము తప్ప ఎవరినీ నేను దరిజారనివ్వను. మీ పాదసేవలోనే నా జీవితం కడతెరాలి. అలానే ఈ జీవితం కడతేరిపోవాలి తప్ప పరపురుష స్పర్శను సహించను. ప్రాణేశ్వరి, భర్త చెప్పిన మాటను శిరసావహించి ఆచరించడం కంటే పతివ్రతకు ధర్మం లేదు. సంతాన వాంఛతో ఉన్న నాకు సంతోషం కలిగించడం నీ విధి. అయితే వినండి, మీ శాసనాన్ని అవశ్యం ఆచరించగలను. ఒక మహర్షి అనుగ్రహం వల్ల పొందిన మంత్రబలంతో ఏ దేవతను ఉపాసిస్తే ఆ దేవత వల్ల నాకు సంతానం కలుగుతుంది. మీ అనుమతితో ఆ మంత్రాన్ని ఉపాసించి పుత్రవతిని అవుతాను అని యమధర్మరాజును, ఇంద్రుని, వాయువును ఉపాసించి వారి వల్ల ధర్మజ, భీమ, అర్జునులను కన్నది. ఇక్కడ ఇలా సాగుతూ ఉండగా హస్తినాపురంలో వ్యాస మహర్షిని సేవించి ఆయన అనుగ్రహంతో 100 బిడ్డల తల్లి అయ్యే వరం పొందిన గాంధారి కుంతికి ధర్మరాజు పుట్టిన వార్త విని విచారంతో గర్భం మీద తాడనం చేసుకుంది. దానితో లోహ సదృశమైన పిండం బయటపడింది. అప్పుడు అక్కడికొచ్చిన వ్యాసుల వారు ఆ పిండాన్ని నీటితో తడిపించారు. అది 101 ముక్కలైంది. అన్నిటినీ నేతి కుండలలో పెట్టించి భద్రంగా వాటిని కాపాడుతుంటే పుత్రులు వస్తారు అని చెప్పాడు. కొన్నాళ్లకు మొదటి కొండ నుండి దుర్యోధనుడు పుట్టాడు. వాడు పుడుతుంటే గాడిదలు ఓండ్ర పెట్టాయి, ఉల్కలు పడ్డాయి, ఉత్పాతాలెన్నో గోచరించాయి. ఈ అశుభాలన్నిటికీ భయపడి ధృతరాష్ట్రుడు వృద్ధులైన భూసురులను రావించి, ఏమిటి దీని పర్యవసానం అనగా, మహారాజా, ఇవన్నీ వంశనాశన హేతువులు, అందుచేత వీణ్ణి విడిచిపెట్టేయడం మంచిది అన్నారు. పుత్రవాత్సల్యమున్న ధృతరాష్ట్రునికి వాని మాటలు చెవికెక్కలేదు. ఆ తరువాయి మిగిలిన కుండల నుండి 99 కొడుకులు, ఒక ఆడబిడ్డ కలిగారు. 3 పిల్లలు పుట్టిన తరువాయి ఒకనాడు మాద్రి పాండురాజు దగ్గరకు వెళ్ళి, మహారాజా, నేను కూడా ఆడదాన్ని, మాతృత్వం నాకు కూడా అవసరం కదా అనడంతో కుంతిదేవిని పిలిపించి ఆ మంత్రాన్ని ఆవిడి చేత కూడా ఉపాసింపజేశారు. మాద్రి చాలా తెలివిగా అశ్వినీ దేవతలను ఉపాసించింది. ఆ అశ్వినీ దేవతల అనుగ్రహం వల్ల ఏకకాలంలో ఆవిడికి నకుల సహదేవులు 2 పిల్లలు పుట్టారు. మహారాజా, అందరూ పెరిగి పెద్దవారవుతున్నారు. వారికి యోగ్యమైన రీతిలో విద్యాభ్యాసం చేయిస్తున్నాడు భీష్ముల వారు. విద్యాభ్యాసం సాగుతున్న రోజులలో
కృపాచార్యుని వద్ద ధనుర్వేదాన్ని అభ్యసింపజేస్తున్నారు. అప్పుడు ద్రోణాచార్యుని ధనుర్విద్యాశక్తిని గ్రహించి భీష్ముల వారు ఆయనను రావించి తన మనువులందరికీ వారి చేత శిక్షణ ఇప్పిస్తున్నాడు. అస్త్ర విద్యలో అందరూ ఆరితేరుతున్నారు. ప్రయోగ ఉపసంహారాలతో శస్త్రాస్త్ర రహస్యాలన్నీ బోధిస్తున్నాడు ఆయన. ఆ రోజులలో ఒకనాడు వీరందరి అస్త్రవిద్యా ప్రదర్శనానికి యోగ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించారు. దుర్యోధన సోదరులు పాండవులు విలువిద్యలో ఆరితేరారు. వారి శక్తి ప్రదర్శిస్తున్నారు. అందరూ విద్యా ప్రదర్శనం చేసిన తరువాత అర్జునుడు తన శక్తిని ప్రదర్శిస్తూ ఉండగా రంగమండపం మీదకి సింహంలా దూకాడు కర్ణుడు. ఆ కర్ణుని యొక్క కాంతి ప్రాంశు కనకతాళాభ సింహ సంహననో యువ. శాలప్రాంశుడై ఉజ్వల కవచ శోభితుడై సూర్యాగ్ని సదృశ కాంతియుతుడైన కర్ణుని చూస్తూ అందరూ తెల్లబోయారు. రంగమధ్యంలో నిలబడి, అర్జునా, ఈ విద్యలు నేను ప్రదర్శించగలను అంటుంటే, నీకన్నా నేనే ఘటికుణ్ణి. అర్జున, నీ అస్త్ర విద్య అంతా ప్రదర్శిస్తున్నాను చూడు అనగా దుర్యోధనుడు సోదరులతో వచ్చి కర్ణుని గాఢాలింగనం చేసుకుని, మీరుభయులు ద్వంద్వయుద్ధం సాగించాలి అన్నాడు. అప్పుడు అర్జునుడు, కర్ణ, ఆహ్వానం లేకుండా వచ్చేవాడు, అడగకుండా వాగేవాడు ఏ లోకాలకు పోతారో నిన్నక్కడికి పంపుతున్నాను అంటే కర్ణుడు, కౌంతేయ, ఇది విద్యా ప్రదర్శన మంటపం, అంతేకాని ఉపన్యాస వేదిక కాదు. ఇక్కడికి ఒకరిని పిలవ పని లేదు. బలపరాక్రమాలున్న వారెవరైనా రావచ్చు. నా విద్య ప్రదర్శించి నిన్ను నేలపాలు చేస్తాను అంటుంటే కృపాచార్యులు, ద్వంద్వయుద్ధానికి దిగేవారి కులశీలాలు సమానంగా ఉండాలి. ఈ అర్జునుడు పాండురాజనందనుడు, కురువంశీయుడు. నీ వంశము కులగోత్రాలు చెప్పు అనగా కర్ణుడు తల వంచి నిలబడ్డాడు. అప్పుడు దుర్యోధనుడు లేచి, గురుదేవా, మీరు శాస్త్రవాక్యాలు చెబుతున్నారు, నా మాట వినండి. రాజవంశంలో పుట్టినవారే కాదు, శూరులు సేనాపతులు కూడా క్షత్రియులే. అది కాదంటే ఈ క్షణంలో నేను వీనిని అంగదేశానికి ప్రభువుగా అభిషేకిస్తున్నాను, వీడు రాజవుతాడు. ఇప్పుడు నడిపించండి యుద్ధం అన్నారు. అంతలో సూర్యాస్తమయమైంది. విద్యా ప్రదర్శనం ఆపుచేసి ఎవరి గృహాలకు వారు వెళ్ళారు. నాటి నుండి కర్ణుని మీద అర్జునుడికి, అర్జునుడి మీద కర్ణుడికి ద్వేషం పెరుగుతూ ఉంది. సాగుతున్నాయి రోజులు. ఆ రోజులలో ఒకనాడు ఆటల నెపంలో నదీ తీరానికి వెళ్లిన భీముడికి విషం కలిపిన అన్నం పెట్టించారు. పాముల చేత కరిపించారు. తాళ్లు కట్టి నదులలో తోయించారు. ఇన్ని చేసిన భీమసేనుడు విధి అనుకూలంగా ఉండడం వల్ల ప్రాణాలు పోకుండా తిరిగి వచ్చాడు. ఈ ద్వేషాలు పెరగడం ఇష్టం లేక ధృతరాష్ట్ర మహారాజు బాగా ఆలోచన చేసి వీరిని ఇక్కడ ఉంచడం కంటే వారణావతానికి పంపించినట్లయితే బాగుంటుంది అనుకుని వారణావతంలో లక్క ఇల్లు నిర్మింపజేసి ఆ లక్క ఇంటికి వీరిని పంపాడు. అక్కడ వారు నిద్రిస్తున్న సమయంలో ఆ కొంపకు నిప్పెట్టాలి అని ఆలోచన చేశారు. ఇది గ్రహించిన ధర్మరాజు భీమునితో విషయమంతా చెప్పాడు. భీముడు ప్రతిరోజు ఆ గృహ మధ్యంలోంచి అరణ్యంలోకి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గాన్ని నిర్మించే ఖనపుడొకణ్ణి రప్పించి వాడి చేత సొరంగాన్ని తవ్విస్తూ ఉన్నాడు. సొరంగ మార్గం పూర్తి కాగానే, ఇంకా ఈ నిప్పెట్టేవాడు రాకుండానే భీమసేనుడే అర్ధరాత్రి పూట ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టి తల్లిని, అన్నగారిని, తమ్ముళ్ళని భుజాల మీద ఎక్కించుకుని సొరంగ మార్గాన అరణ్యంలో సాగి ఏకచక్రపురం చేరారు. ఏకచక్రపురం చేరి దారిలోనే హిడింబాసురుని సంహరించి హిడింబతో కొంతసేపు సంసారం సాగించి ఘటోత్కచుని కన్నాడు భీమసేనుడు. సాగుతున్నారు ఏకచక్రపురంలో. అక్కడ బకాసురుడు ఆ గ్రామస్తులందరినీ హింసిస్తూ ఉండడం విని భీమసేనుడే ఒకనాడు బండి నిండా అన్నం పెట్టుకుని బకాసుర సంహారానికి బయలుదేరి వెళ్ళాడు. వచ్చిన బకాసురుని మోకాలి పోటులతో పిడిగుద్దులతో యమసదనానికి చేర్చాడు. తిరిగి వచ్చిన తరువాయి ద్రౌపదీ స్వయంవర వార్త విన్నారు. పాండవుల 5 తల్లిని వెంటబెట్టుకుని విప్రవేశాలు ధరించి ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళారు. ఆ ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని పైనబెట్టి, ఆ మత్స్యయంత్రాన్ని ఎవరు ఈ బాణాలతో కొట్టగలరో వారికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ద్రౌపద మహారాజు. అందరూ బాణధారులై నిలబడ్డారు. ఒక్కొక్కరే దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, బృహద్బలుడు వీరందరూ విఫల ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో బ్రాహ్మణ వేషంతో ఉన్న అర్జునుడు అవలీలగా నారి సారించి సంధించి 5 బాణాలతో ఆ యంత్రమత్స్యాన్ని నెలకొల్చాడు.
పాంచాల రాజపుత్రి ఒక బ్రాహ్మణ బాలుని వరించడమా అని రాకుమారులందరికీ ఆగ్రహం కలిగి ద్రౌపదుని మీద యుద్ధం ప్రకటించబోయారు. అప్పుడు భీమార్జునులు ఉభయులు ఎదురు తిరిగి వీరందరినీ పరాభూతుల్ని చేసి ద్రౌపదిని వెంటబెట్టుకుని తల్లి దగ్గరికి వచ్చారు. అమ్మా, భిక్ష తెచ్చాము అన్నారు. నాయనా, 5 సమంగా పంచుకోండి అని వెనుదిరిగింది. మతిపోయింది ఆవిడికి వారికి కూడాను. కానీ నా మాట వ్యర్థం కావడానికి వీలు లేదంది. అప్పుడు ధర్మరాజు, అమ్మా, పురుషునికి బహుభార్యలుండవచ్చు, కానీ స్త్రీ బహుభర్తృక కావడం ధర్మసమ్మతమా అంటుండగా వచ్చిన వ్యాసుల వారు ద్రౌపదీదేవి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి, నాయనా, ఇది మీ అమ్మ నోటి నుండి వచ్చింది కాదు, దైవం పలికించింది. ఈమెకు మీరు 5 భర్తలు కావలసిందే అని ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు. పాండవులు బ్రతికే ఉన్నారని, ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారని విని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పంపి పాండవులందరినీ రావించి హస్తినాపురంలో వారికి మళ్లీ భవనాలు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఎంతో కాలం ఉంచడం మంచిది కాదని గ్రహించి అక్కడి నుంచి ఒకనాడు ధర్మరాజును పిలిచి, నాయనా, ఇప్పుడు నీకు యువరాజ్యాభిషేకం జరిపిస్తున్నాను. యువరాజువిగా హస్తినాపురంలో కాక మన పూర్వులు పరిపాలించిన ఖాండవ ప్రస్థంలో రాజధానిని నిర్మించుకుని మీరందరూ అక్కడ హాయిగా కాలక్షేపం చేయండి అన్నాడు. పాండవులందరూ తమ మిత్రులతో ఇతర బంధుజనులతో హస్తినాపురం నుంచి ఖాండవ ప్రస్థం చేరి అక్కడ ఒక భవనాన్ని నిర్మింపజేసుకుని కాలక్షేపం చేస్తున్న రోజులలో కృష్ణార్జునుడు ఉభయులు ఒకనాడు విహారానికి వెడుతూ ఉండగా అక్కడకు విప్రవేశంతో వచ్చిన అగ్నిహోత్రుడు తనకు ఈ ఖాండవనాన్ని దహిస్తే కాని పట్టిన అజీర్ణ వ్యాధి వదలదు అన్నాడు. కృష్ణార్జునుడు ఉభయులు అగ్నిహోత్రుడికి అభయం ఇచ్చారు. దేవేంద్రుడు కుంభవృష్టి కురిపిస్తుంటే అర్జునుడు తన బాణాలతో ఆ వాన పడకుండా మరొక మేఘమండలాన్ని కింద సృష్టించాడు. అగ్నిహోత్రుడు సంతృప్తుడయ్యాడు. ఆ సమయంలో ఆ వనంలోనే ఉన్న మయుడు అనే దానవుడు దాంట్లోంచి తప్పించుకొస్తుంటే అర్జునుడు బాణాన్ని సంధించాడు. వాడు వీరి పాదాల మీద పడి, స్వామి, నన్ను అనుగ్రహించండి, ఎప్పుడైనా మీకేదో ఉపకారం చేస్తానన్నాడు. సరే, ఎప్పుడో కాదు, వీరు నిర్మించబోయేటువంటి రాజధానిలో ఒక మహాసభాభవనం నిర్మించి పెట్టు అన్నాడు కృష్ణుడు. అంగీకరించాడు మయుడు. సభాభవనాన్ని నిర్మించి తెచ్చాడు. 14 మాసాల వ్యవధిలో నిర్మించిన సభాభవనంలో రకరకాలైనటువంటి విశేషాలను నిర్మిస్తూ చెప్పాడు. ధర్మనందన, ఇంద్రనీలాలను తిరస్కరించే జలాలతో, అరుణ పద్మాలతో, చక్రవాకాది జలపక్షులతో, స్వర్ణమయాలైన మత్స్య కూర్మాలతో ఈ సరోవరము, దీని స్ఫటిక సోపానాలు నిర్మించాను. దీని ఒడ్డునే శిలావేదికలు. వివేకం లేని వారికి ఇది సరోవరంలా కాక చక్కని పచ్చిక బయలులా కనిపిస్తుంది. ఇదే కాదు, ఈ భవనంలో ద్వారం ఉన్న చోట లేనట్టు, లేని చోట ఉన్నట్టు ఎన్నెన్నో విచిత్రాలు దీనిలో ఉన్నాయి అని ఒక్కమారు వారందరికీ ఆ భవనాన్ని చూపించి సెలవు తీసుకు వెళ్ళాడు. సభాభవనంలో గృహప్రవేశం అయిన అనంతరం హాయిగా వారక్కడ రాజ్యపాలనం సాగిస్తున్నారు. ఒకనాడు నారద మహర్షి వారి దగ్గరకు వచ్చి, ధర్మనందన, నీ తండ్రి తాతలు నడిచిన న్యాయమార్గాన నడుస్తున్నావా? ప్రజలందరినీ సమదృష్టితో చూస్తున్నావా? ధనలోభంతో ధర్మకార్యాలు విడిచిపెట్టడం లేదు కదా? కామబుద్ధితో ధర్మార్థాలను విడిచిపెడుతున్నావేమో. జాగ్రత్తగా ఉండాలి. ఉదయ సమయంలో దాన ధర్మాలు చేయాలి. మధ్యాహ్న వేళ డబ్బును సంపాదించే దారులు చూడాలి. రాత్రి వేళల సాంసారిక జీవితం సాగించాలి. ఇలా సాగించేటువంటి వాడు ఎవడైనా సరే హాయిగా ఇహంలో పరంలో సుఖాన్ని పొందుతారు. ధనం ఉన్నదే, అది దుర్వ్యసనాల వైపు మనస్సును నడుపుతుంది. అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. అకాలంలో నిద్రపోకూడదు. రాత్రి జాగరణ చెయ్యకూడదు. విషమ సమస్యలు ఎదురైనప్పుడు ప్రధానులతోనే సంప్రదించాలి. 100 మంది మూర్ఖులు మన చుట్టూ చేరి భజన చేస్తూ ఉంటారు. వారిని దూరంగా ఉంచాలి. వీరిని నమ్మి విద్వాంసులను దూరం చేసుకున్నావో రాజ్యం నాశనమైపోతుంది. వ్యక్తుల స్వభావాలు పరిశీలించాలి. దాన్ని బట్టి వారిని ఉత్తమ పదవులకు, మధ్యమ స్థానాలకు, అధమ స్థితికి దింపుతూ ఉండాలి. నీ సేనలో, నీ సేవలో ఎందరో సాహసం, పరాక్రమం ప్రదర్శిస్తూ ఉంటారు. వారి సాహస పరాక్రమాలకు తగిన రీతిలో సన్మానాలు జరుపుతూ ఉండాలి. అర్హత ఉన్నవాడినే పై పదవికి ఎక్కిస్తూ ఉండాలి. సేనలకు నిత్య జీవిత అవసర వస్తువులు అందిస్తూ ఉండకపోతే వారు తిరుగుబాటు చేస్తారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసే కుటుంబాల పోషణ ప్రభువే వహించాలి.
లేదు సైన్యంలో ఎవడూ జారడు. విద్యా వివేకము కలిగి కార్యాకార్య పరిజ్ఞానం ఉన్న మేధావులనే దగ్గరకు రాణిస్తూ ఉండాలి 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 ఉండాలి. రాజ్యంలో మూర్ఖుల సంఖ్య పెరిగిందో వారే నాయకులవుతారు. అది సర్వనాశనానికి దారితీస్తుంది. రాజకుమారులు, అంతఃపుర స్త్రీలు, ఈ ఇంటి కోడళ్ళు సామాన్య ప్రజలను పీడిస్తూ ఉంటారు. వారి వల్ల ప్రజలకు బాధలు కలగకుండా చూసుకోవలసిన బాధ్యత రాజు మీద ఉంది. ప్రభువుకు, దేశానికి ఉపకారాలు చేసేవారుంటారు. వారిని రాజ్యసభకు రప్పించి సన్మానాలు చేస్తూ ఉండాలి. దేశంలో అగ్నిభీతి, సర్పభీతి, రోగభీతి కలగకుండా కాపాడడం ప్రభు అయిన వాడు చెయ్యవలసిన ప్రధానమైన విధి. రాజ్యంలో వికలాంగులుంటారు, అనాథలుంటారు, సన్యాసులుంటారు. వీరందరినీ నువ్వు పోషిస్తూ ఉండాలి. ఇవన్నీ సాగిస్తున్నావా అని. నాయనా, ఇటీవలే నేను స్వర్గానికి వెళ్ళినప్పుడు మీ తండ్రిని చూశాను. ఆయన చెప్పాడు, నా బిడ్డలు రాజసూయ యాగం సాగించినట్లయితే చూడాలని కోరికగా ఉన్నది అని. అనగా, మహర్షి, రాజసూయం సాగించడం సామాన్య విషయమా అంటే, నాయనా, మీకు శ్రీకృష్ణుడున్నాడు, ఆయనతో సంప్రదించి ఈ వ్యవహారం నడిపించండి అనగా ధర్మరాజు కృష్ణుని రావించాడు. రాజసూయానికి తగినటువంటి ప్రయత్నాలన్నీ పూర్తి చేయించారు. యాగం సాగుతోంది. వేద విధులు స్వస్తివాక్యాలతో, యాగశాలంతా సత్కథా గోష్ఠులతో, నృత్య గానాలతో, ధర్మ మీమాంసలతో నిండి ఉంది. భీష్మద్రోణులుభయులు ధర్మరాజుకు వచ్చిన కానుకలను రక్షిస్తున్నారు. కృపాచార్యుడు వేద విధులను సత్కరిస్తున్నాడు. దుశ్శాసనుడు అతిథుల భోజన సౌకర్యాలు చూస్తున్నాడు. అశ్వత్థామ విద్వజ్జనుల స్వాగత పరిచర్యలు సాగిస్తున్నాడు. వేదవేత్తలకు పాదప్రక్షాళనం చేసి స్వాగత సత్కారాలు జరిపే కార్యాన్ని వాసుదేవుడు స్వయంగా నిర్వహిస్తున్నాడు. యజ్ఞం పూర్తి అయింది. సముచితంగా సత్కారాలు చేయాలి. అప్పుడు ధర్మరాజు భీష్ముల వైపు తిరిగారు. తాత, ఈ సభలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలి అనడంతో ఆయన లేచి, నాయనా, ఈ మహాసభలో ముందుగా పూజింపదగినవాడు వసుదేవనందనుడు కృష్ణుడు. అంతతో శిశుపాలుడు లేచి, అవనీనాథులు అనేకులుండగా, విశిష్టారాధ్యులార్యులు, మహీదివిజులు, పూజ్యులు పలువురుండగా, హీనచరితుడైన ఈ దాశార్హుణ్ణి పూజార్హునిగా భావిస్తున్నావా భీష్మ? వార్ధక్యంతో బుద్ధి చెలించింది నీకు. కృష్ణుడు వయోవృద్ధుడా, గురువృద్ధుడా? ఏ దృష్టితో పూజిస్తున్నావు? ఏదో రాజపురుషులు యజ్ఞం తలపెట్టారని మేము వచ్చాం. ఇది నువ్వు తలపెట్టినటువంటి ఈ పూజ మాకందరికీ అవమానం. నీ అంతటి మూర్ఖుడు లేడు. పైగా సంతానహీనుడివి నువ్వు. నీ మాట ఎవడూ వినడానికి వీరు లేదని నానా దూషణలు చేస్తూ ఉంటే, కృష్ణుడు, శిశుపాల, ఇంతవరకు నువ్వు ఎవరిని ఏమన్నా, ఎన్ని నేరాలు చేసినా, దోషాలు చేసినా సహించాను. కానీ వృద్ధుడైన భీష్ముని, ధర్మపరుడైన భీష్ముని నిందిస్తుంటే చూడడం అనేది సాగే పని కాదు అంటూనే సుదర్శనాన్ని విడిచిపెట్టాడు. శిశుపాలుని శిరస్సు గగనతలానికి లేచిపోయింది. జనమేజయ మహారాజా ఆ శవాన్ని బయటికి లాగించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. అనంతరం యథోచితంగా అందరికీ సత్కారాలు పూర్తి చేశారు. అందరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళారు. కానీ శకుని, దుర్యోధనుడు మైసభను చూడడం కోసం ఆగిపోయారు. ఆ మరునాడు దుర్యోధనుడు ఒంటరిగా మైసభను చూడడానికి వెడుతూ అనేక పరాభవాలు పొందాడు. ద్వారం ఉన్న చోట లేనట్టు, లేని చోట ఉన్నట్టు భావిస్తూ తల బదలగొట్టుకుని ఒకచోట నీరు లేదనుకుని కాలు వేసి అందులో పడితే పైనుంచి భీమార్జును, నకుల సహదేవులు ఫకాలను నవ్వారు. అదే సమయంలో భీమసేనుడు నూతన వస్త్రాలు పంపించి దుర్యోధనుడిని ధరింపజేయమన్నాడు. ఈ అవమానాలతో దుర్యోధనుడు ఆ సాయంకాలమే బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చి తన మేనమామ శకునితో, మామా, అక్కడ వారి సిరి సంపదలు చూస్తుంటేనే నాకు కన్ను కుట్టింది. దానితో పాటు ఆ మైసభలో నాకు జరిగిన పరాభవం అంతటిది ఇంతటిదినా? వారి భోగభాగ్యాలన్నీ హరించి వారికి తగిన ప్రాయశ్చిత్తం చేయకపోయినట్లయితే నేను జీవించలేను, ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. శకుని బాగా ఆలోచించి, నాయనా, ఇది పెద్ద పనేం కాదు. మీ నాన్నతో సంప్రదించి ధర్మరాజుని పిలిపించు, వానితో జోదం సాగించి వారి సిరి సంపదలన్నీ నీకు పాదాక్రాంతం చేస్తానన్నాడు. ఎట్టకేలకు ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించారు. పాండవులను రప్పించారు. హస్తినాపురానికి జూదానికి కూర్చోబెట్టారు.
ఒడ్డుతున్నాడు శకుని పాచికలు, ఓడుతున్నాడు ధర్మరాజు. ఒడ్డిన కొద్దీ ఓడిన కొద్దీ పందెం పెంచుతూనే ఉన్నాడు. అన్ని సంపదలు అయిపోయాయి. అయిపోయిన తరువాయి చేతులు ముడుచుకు కూర్చోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు శకుని అన్నాడు, ధర్మానందన, మరొక్కటి ఉంది పందెం వడ్డడానికి. నీ ఇల్లాలు ద్రౌపది. అనగానే ధర్మరాజు ఆశతో ఈ పందెంలో అయినా మనం గెలుస్తామనుకుంటూ ద్రౌపదీదేవిని ఒడ్డాడు. శకుని పాచికలు విసిరాడు. ఫకాలను నవ్వాడు. ధర్మానందన, ఆవిణ్ణి కూడా ఓడిపోయావు. అనగానే దుర్యోధనుడు దుశ్శాసనుని వైపు తిరిగి మన సేవకుని పంపి ఆ దాసీని ఇక్కడికి ఈడ్పించుకురా అన్నాడు. ప్రతిహారి వెళ్ళాడు. ద్రౌపదీదేవితో, అమ్మా, నిన్ను ఒడ్డి ఓడిపోయారు మీ ధర్మరాజు గారు. సభాభవనానికి దాసిగా రమ్మని మా ప్రభువు నీకు కబురు పంపారు అనడంతో ద్రౌపదీదేవి, ప్రతిహారి అంత మత్తులో ఉన్నాడయ్యా ధర్మరాజు. కట్టుకున్న భార్యను కూడా జూదంలో పణంగా పెట్టే దశకు వచ్చాడా? అయితే ఒక్క మాట ఆ సభాభవనంలో చెప్పు. నేను సభకి రాకూడదు, ఏకవస్త్రను రజస్వలను కనుక. నన్నోడి తన్నోడెనో, తన్నోడి నన్నోడెనో ఈ ధర్మ సూక్ష్మం నాకు చెప్పమను, అప్పుడు వస్తాను అనగా ప్రతిహారి వచ్చి దుర్యోధనుడికి జరిగిన విషయం అంతా చెప్పాడు. చెబితే, ఆ నిర్ణయాన్ని ఇక్కడే చేస్తాం, వెళ్ళి జుట్టుపట్టి లాక్కురా అన్నాడు. వాడు కదలలేక నిలబడిపోయాడు ప్రతిహారి. అప్పుడు దుశ్శాసనుని వైపు తిరిగి, తమ్ముడు, ఈ ప్రతిహారి పాండవులకు భయపడుతున్నాడు, నువ్వే వెళ్ళి దాని జుట్టుపట్టి లాక్కురా అన్నాడు. దుశ్శాసనుడు తీవ్రావేశంతో వెళ్ళి, ద్రౌపది, మర్యాదగా నువ్వు వస్తావా, జుట్టుపట్టి లాగమన్నావా అనగా భయపడుతూ ద్రౌపదీదేవి సభాభవనానికి వస్తూ ప్రక్కనే ఉన్న స్త్రీల వైపు వెడుతుంటే దుశ్శాసనుడు జుట్టుపట్టి నిలబడ్డాడు. అప్పుడు కర్ణుడు అట్టహాసం చేస్తూ, ఏమిటి చూస్తున్నావు దుశ్శాసన, పాండవులందరి వస్త్రాలు విప్పమను. ఈ రాజలాంఛనాలకు ఇంక వారికి అవకాశం లేదు. అలానే ద్రౌపదీదేవి వస్త్రాన్ని కూడా అపహరించు అనడంతో దుశ్శాసనుడు వికట అట్టహాసం చేసి ద్రౌపదీ వస్త్రాపహరణానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు భీమసేనుడు, అన్నయ్య, నన్నొక్కడిని బంధముక్తుణ్ణి చేయి, మొత్తం వీరందరినీ తలలు తరిగేస్తానన్నాడు. ధర్మరాజు శాంతచిత్తుడై, నాయనా, ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మనం వీని సేవకులం, వారు ఏం చేసినా భరించాలి అంటుంటే, నీ ధర్మం పేరుతో నా చేతులు కట్టి పారేస్తున్నావు, అంతకంటే ఈ చేతులు తగలబెట్టుకోవడం మంచిది నేను అని, రే దుశ్శాసన, గురు వృద్ధ బాంధవులనే కుల్చూచుచుండల్ ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ ఘోరభీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిర్జరము ఉర్వీపతి సూచుచుండ అని నా స్వాదింతు ఉగ్రాకృతిల్ నీ రొమ్ము చీల్చి కురుక్షేత్ర రణరంగంలో రక్తం పానం చేయకపోతే నేను పాండురాజ నందనుడనే కాను అని ఆవేశంతో పలుకుతుండగా దుర్యోధనుడు తన తొడ చరిచి ద్రౌపదీదేవిని రమ్మన్నాడు. ఈలోగా దుశ్శాసనుడు వస్త్రాపహరణ ప్రయత్నం సాగిస్తుంటే ఒక్కమారు సర్వలోక రక్షకుడు జగన్నాథుడు అయిన వాసుదేవుని స్మరించింది ద్రౌపదీదేవి. ఆ పరమేశ్వర కరుణా కటాక్షంతో దుశ్శాసనుడు ఎంత లాగుతున్నా చీర సాగుతూనే ఉంది. లాగలేక లాగలేక వాడు నేల కూలాడు. ఈ వైపున దుర్యోధనుడు తొడలు చరిచి పిలవగానే భీమసేనుడు మళ్ళీ ఆగ్రహోదగ్రుడై, దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరుని జోరు దేశమున నుండగ బిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేసద భావి రణాంగణంబునల్ దుర్యోధన, రానున్న కురుక్షేత్ర సంగ్రామంలో నీ తొడలు విరగగొట్టి నిన్ను నేల కూలుస్తానురా అని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా జరుగుతుంటే విదురుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి, మహారాజా, కొంపలు కాలిపోతున్నాయి, వంశనాశనానికి మీ వాళ్ళంతా తలపెడుతున్నారు అనగా ధృతరాష్ట్రుడు ద్రౌపదీదేవిని రావించి, అమ్మా, మా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ మన్నించు. నీ వంటి పతివ్రతకి ఇలాంటిది జరగకూడదు, నీకేం కావాలో వరం కోరుకో అనడంతో ద్రౌపదీదేవి, మహారాజా, నా భర్తలను ముందు బంధ విముక్తుల్ని చెయ్యి,
చేశానన్నాడు ధృతరాష్ట్రుడు. వారి ఆయుధాలన్నీ వారికి ఇప్పించు. ఇప్పించాను. అమ్మాయి 3వ వరం కోరుకో అన్నాడు. ప్రభు, క్షత్రియ స్త్రీకి 2 వరాలు కోరుకునే అధికారమే ఉంది, ఇంక నాకు మరో వరం అవసరం లేదు అంది. అనంతరం పాండవులందరూ ద్రౌపదీదేవితో ధృతరాష్ట్రుని వద్ద సెలవు తీసుకుని హస్తినాపురం నుండి ఇంద్రప్రస్థం వైపు సాగుతున్నారు. ఈలోగా దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు బాగా ఆలోచన చేశారు. ఇంత కష్టపడి సంపాదించిన సంపదలన్నింటినీ మహారాజు మళ్ళీ ధారపోశాడు, మన గతి ఏం కావాలి అనుకుంటుంటే శకుని మళ్ళీ ధృతరాష్ట్రుని చేరి, మహారాజా, ఏం చేశావయ్యా నువ్వు? నీ కొడుకు ఎంత శోకంలో ఉన్నాడో చూస్తున్నావా? నేనేం చెయ్యను, అందరూ పెద్దలున్నారు, అక్కడ జరగకూడని అవమానం జరిగిపోయింది, దానికి ప్రతీకారం వాళ్ళు తలపెట్టకుండా ఇది చేశాను, ఇప్పుడు మార్గాంతరం ఆలోచించమన్నాడు. మరేమీ లేదు, మళ్ళీ జూదానికి పిలుద్దాం. ఈసారి జూదంలో సిరి సంపదలు, భోగభాగ్యాలు, రాజ్యాలు కాదు, ఓడిపోయిన వారు 12 ఏళ్ల అరణ్యవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసము సాగించాలన్నాడు. ధృతరాష్ట్రుడికి నచ్చింది. మళ్లీ కబురు పంపారు. తప్పనిసరి ధర్మరాజు వచ్చి జూదానికి కూర్చున్నాడు. శకుని పాచికలు విసిరాడు. ఓడిపోయాడు ధర్మరాజు. తక్షణం ఆ రాజలాంఛనాలన్నీ విడిచి వనవాసయోగ్యమైన వస్త్రాలు ధరించి ద్రౌపదీ సమేతులై పాండవుల 5గురు అరణ్యానికి వెడుతున్నారు. జనమేజయ మహారాజా అని సభాపర్వాన్ని ముగించి అరణ్య పర్వాన్ని అందుకుంటున్నాడు వైశంపాయనుల వారు. జనమేజయ మహారాజా, ద్రౌపదీ సహితులై పాండవులు అరణ్యవాసం సాగిస్తున్నారు. అరుణ పద్మాలతో, నిర్మల జలపూర్ణ సరోవరాలతో అలరారే ద్వైతవనంలో తాళ, తమాల, ఆమ్ర, అర్జున, కదంబ, కర్ణికార, నీప, సాల వృక్షాలతో, అవన్నీ ఫల పుష్ప భరితాలైన ప్రదేశంలో చాతక, చక్రవాక, కేక, కోకిలాది పక్షి సంతతుల కలకలారవాలతో నేత్ర కర్ణపర్వమై అలరారే ప్రదేశంలో మత్స్యభయూధాలు సంచరించే చోట జటావల్కలధారులు, బ్రహ్మజ్ఞాననిష్ఠులు అయిన పరమసిద్ధులు సంచరించిన ప్రాంతాలలో సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి నిత్యకర్మలతో అంతఃశుద్ధులవుతూ వనవాస శ్రమను విస్మరిస్తున్నారు పాండవులు. అలా దీక్ష సాగించే రోజులలో ఒకానొకనాడు మార్కండేయ మహర్షి అతిథిగా విచ్చేశాడు. ప్రజ్వలిత అగ్నిశిఖాసదృశ కాంతితో అలరారే ఆ మహర్షి దేవ, మానవ, ఋషి గణ సంపూజ్యుడు, తపస్సంపాదిత తేజోమయుడు. ఆయనకు ఎదురేగి అర్ఘ్యపాద్యాలర్పించి ధర్మరాజు కుశల ప్రశ్నలు ముగించిన తరువాయి ఆ మహర్షి కరుణాదృష్టితో వీక్షించి దరహసితవదనంతో అక్కడి మునిజన మధ్యంలో ఆసీనుడయ్యాడు. సంతోషచిత్తులై అందరూ ఆయనకు నమస్కారాలు చేశారు. దరహాసం వెల్లివిరుస్తున్న మార్కండేయుని వైపు తిరిగి ధర్మరాజు, మహర్షి, నా అవస్థను చూసి మీరు చిరునవ్వు నవ్వుతున్నారా అనగా మార్కండేయుడు, నాయనా, సంతోషంతో నవ్వడం లేదయ్యా, నీ అవస్థ చూసేసరికి త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడు నాకు గుర్తుకు వచ్చాడు. జటావల్కలధారి అయి, ధనుర్బాణహస్తుడై, లక్ష్మణ సమేతుడై పితృవాక్య పరిపాలనార్థం దండకారణ్యంలో చరించిన రాముని ఋష్యమూక పర్వతం మీద నేను దర్శించాను. ఆ సన్నివేశం మనస్సులోకి వచ్చి ఒక్కమారు చిరునవ్వు వచ్చింది, అంతే తప్ప నిన్ను చూసి నవ్వడం లేదు. జాగ్రత్తగా ప్రతిజ్ఞానుసారం వనవాస దీక్షను సాగిస్తూ ఉండు. మేము కొంచెం పని మీద వెడుతున్నాం, మళ్ళీ వస్తాం నిన్ను చూడడానికి, అప్పుడు ఇక్కడ విశేషాలన్నీ నువ్వు విందువుగాని అన్నాడు. అలా రోజులు గడుపుతున్నారు వారందరూ. ఆ గడుస్తున్న రోజులలో ఒకనాడు ద్రౌపదీదేవి ధర్మరాజును సమీపించి, మహారాజా, రాజ్యం పోయిన దైన్యంలో పురుషార్థ దృష్టితో కృషి చేసినట్లయితే ఈ విపత్తుల నుంచి మనం బయటపడగలం. కర్మ చేసే వరకు దాని ఫలం మనకి దక్కదు. ఫలితం పరమేశ్వరాధీనమే కావచ్చు, జీవుడు పరతంత్రుడు కావచ్చు, కానీ రైతు భూమి దున్ని విత్తనాలు జల్లితే కానీ ఫలం లభించదు. ఫలం లభించాలి అంటే మేఘాలు వర్షించాలి. వర్షించకపోతే దోషం రైతుది కాదు, అక్కడ దైవం అనుకూలించలేదు. అంత మాత్రం చేత భూమిని దున్నకుండా, విత్తనం జల్లకుండా కూర్చునేవాడున్నాడే, వాడు కర్మవాది కాడు, వాణ్ణి పరమ సోమరిగా భావిస్తారు. అందుచేత నా మాట విని ఈ 13 సంవత్సరాలు నిరీక్షిస్తూ కూర్చోకుండా మీ సోదరులకి అనుమతి ఇచ్చినట్లయితే వారు వెళ్లి దుర్యోధనాదులను నేల కూల్చి వస్తారు అంటుంటే ధర్మరాజు, ద్రౌపది,
నీ వాదం చాలా యుక్తియుక్తంగా సముచితంగా ఉంది, కానీ ధర్మవిరుద్ధంగా ఉంది. ఇటువంటి వాదాన్ని వేదనిందకులు నాస్తికులు సాగిస్తారే తప్ప నీ వంటి ధర్మపరాయణురాలు అలా మాట్లాడకూడదు అని క్రమంగా ఆవిడ్ని ఓదార్చాడు. అలా రోజులు గడుస్తున్నాయి. గడుస్తున్న రోజులలో ఒకనాడు మళ్ళీ మార్కండేయులు వారు దయచేశారు. ఆ మహర్షికి యథోచితంగా సత్కారాలు జరిపి అతిథి మర్యాదలు పూర్తి అయిన తరువాయి, మహర్షి, కలియుగం అంటూ ఉంటారు. ఈ కలికాలపు లక్షణాలు ఏమిటి? కొంచెం మీరు చూసిన కలియుగాలలోని విశేషాలు చెప్పండి అనగా, ధర్మానందన, ద్వాపర యుగం చివరికి వస్తోంది. ఈ యుగాంతం నాటికే మానవులు మిథ్యావాదులవుతారు. కలియుగం ప్రవేశిస్తుంది. వర్ణ ధర్మాలు నశిస్తాయి. విప్రులు వేదాధ్యయనము యజ్ఞ అనుష్ఠానము విడిచిపెడతారు. సర్వ ఆహారాలు పానీయాలు స్వీకరిస్తూ ఉంటారు. కపట చిత్తులు అధికారులవుతారు. అందరూ అల్పాయుష్కులే, అసత్యవాదులే. జ్ఞానం ఏమాత్రమూ లేనివారు బ్రహ్మోపదేశం చేయడానికి వీధులలో తిరుగుతూ ఉంటారు. సుగంధ ద్రవ్యాలలో వాసన ఉండదు. మానవులందరూ మరుగుజ్జులవుతారు. నేల వేప చెట్టుకు నిచ్చెన వేసి ఎక్కేటంత మాత్రమే పెరుగుతారు. ఆహార పదార్థాలలో రుచి ఉండదు. కామవాంఛ విపరీతంగా ప్రబలుతుంది. వయస్సులో ఉన్న యువకులే గడ్డాలు, గోళ్ళు, వెంట్రుకలు పెంచుకున్న అడవీధుల్లో తిరుగుతూ ఉంటారు. మద్యపానం ఒక విలాసం అవుతుంది. నాస్తికులు, పరాన్నభుక్కులు విరివిగా తిరుగుతూ ఉంటారు. ధర్మానందన, 7-8 ఏళ్ల కన్యలే గర్భవతులవుతారు. యవ్వనం రాకుండానే పురుషుల స్త్రీల జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. కట్టుకున్న భర్తను కాదని సేవకులతో బాహాటంగా తిరుగుతూ ఉంటారు స్త్రీలు. యవ్వనంలో వార్ధక్య లక్షణాలు వస్తాయి. వృద్ధులలో కామవాంఛ ప్రబలుతుంది. ఇంకా అందరూ పాపాచార పరాయణులైపోతారు. మూఢులు, కామసేవన పరులు, వర్ణ సంకరులు, మత్స్యమాంసాలు తిననివారు కనిపించరు. చోరులు, నాస్తికులు బాహాటంగా ఉపన్యాసాలిస్తూ రోడ్ల మీద కనిపిస్తారు. హత్యలు, దోపిడీలు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలు సాగుతూ ఉంటాయి. వేళా పాడా లేకుండా పాలు పిండుతూ ఉండడం వల్ల గోసంపద క్షీణించిపోతుంది నాయనా. జనపనారతో తయారైన వస్త్రాలు ధరించాలనే కుతూహలం పెరుగుతూ ఉంటుంది. మూర్ఖులు సర్వజ్ఞులుగా పెరిగి ప్రభువులవుతారు. ప్రభువులు ప్రజల నుండి పన్నులు వసూలు చేయడమే కాని వారి రక్షణ బాధ్యత ఏమీ వహించరు. కన్యాదానాలుండవు. వయసు వచ్చిన ఆమె 2-3 కలిసి హాయిగా తిరుగుతూ ఉంటుంది. సోదరుల మధ్య సంపదల కోసం, డబ్బు కోసం హత్యలు సాగుతూ ఉంటాయి. సాధువుల వేషాలతో ధనాన్ని సంపాదించేవారు పెరుగుతారు. తండ్రిని కొడుకు గౌరవించడు. భర్తను భార్య మన్నించదు. 16 ఏళ్లే పూర్ణాయుర్దాయం అయిపోతుంది. అన్న విక్రయం, వేద విక్రయం పెరిగిపోతాయి. ఎముకలతో తయారు చేసిన విగ్రహాలు గోడలకు అలంకరించి ఆనందిస్తూ ఉంటారు. పువ్వులోంచి పువ్వు పుడుతుంది. పండులోంచి పండు పుడుతుంది. అమావాస్యతో నిమిత్తం లేకుండా గ్రహణం వస్తుంది. నక్షత్రాలు కాంతిహీనాలవుతాయి. పశు పక్షి సంతతులు నిరంతరం రోదిస్తూ ఉంటాయి. ప్రజలు పల్లెసీమలు విడిచి పట్నాలకు ఎగబడతారు. ప్రపంచం అస్తవ్యస్త స్థితిలో పడుతుంది. అప్పుడు రవి, గురుచంద్రులు ఏకకాలంలో కర్కాటకంలో పుష్యమీ నక్షత్రంలో ప్రవేశిస్తారు. కృతయుగం ప్రవేశిస్తుంది. సకాలంలో వానలు పడతాయి. నక్షత్రాలు తేజస్వంతాలవుతాయి. ప్రజలు జరా రోగ భీతి లేకుండా ఉంటారు. అన్నదానాలు, దేవపూజలు, సత్కర్మాచరణలు, ప్రపంచం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే రోజు కృతయుగంలో కాని రాదు. ఇష్టం లేని వారితో సఖ్యంగా ఉండవలసి రావడం, ప్రియజనానికి దూరంగా వెళ్లడం కంటే దుఃఖహేతువు లేదు నాయనా. దుర్జనులకు దూరంగా ఉండు. పరుల ముందు చెయ్యి జాపకు. మిట్ట మధ్యాహ్న వేళ శాకాహారం తీసుకుంటూ ఆత్మస్తుతి చేసుకోకుండా, పరనింద చెయ్యకుండా ఎవడు జీవించగలుగుతాడో వాడు ఈ లోకంలో ఉత్తముడవుతాడు. వాడికి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి ధర్మనందన అని మార్కండేయ మహర్షి ఎన్నెన్నో యుగాల ధర్మాలను, అక్కడి లక్షణాలను, ఇతర ధర్మాలను బోధించి ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కాలం సాగుతోంది. అరణ్యంలో ఉన్న పాండవులను చూడడానికి వాసుదేవుడు సత్యభామా సమేతుడై అరణ్యానికి వచ్చాడు. వారికి తగిన సత్కారాలు పూర్తి అయ్యాయి.
ఒకనాడు సత్యభామ ద్రౌపదీదేవి ఏకాంతంలో ఉండగా సత్యభామ, వదినా, లోకపాలకులతో సమానులైన నీ భర్తలు ఎప్పుడూ ప్రసన్నవదనాలతో కనిపిస్తారు. పల్లెత్తి ఒక మాట మాట్లాడరు. నిన్ను ఏ వ్రతం చేస్తే, ఏ మందు పెడితే భర్త ఇంత అనుకూలంగా ఉంటాడో నాకు కొంచెం చెప్పవమ్మా అనగా ద్రౌపదీదేవి చిరునవ్వు నవ్వి, భామామణి, నువ్వు చెప్పిన వ్రతాలు మందులు నాకు తెలియవు. అవన్నీ శీలం లేని స్త్రీలు చేసేటువంటి పనులు. భర్తను వశపరుచుకుందుకు మందులు మంత్రాలు ప్రయోగిస్తున్న విషయం తెలిసిందో త్రాచుపాము ఉన్న ఇంటిని చూసినట్లే భర్త నిన్ను చూస్తాడు. వారి మనస్సు అశాంతితో నిండుతుంది. ఇక ఈ మందులు తినిపించడం వల్ల భయంకరమైన రోగాలు వస్తాయి. కొందరికి ఉన్మాదం వస్తుంది. కొందరు మందు తింటూనే మరణిస్తారు. నడి వయస్సులో ఉన్న భర్తకి వార్ధక్యం వస్తుంది, మూగతనం వస్తుంది, చెవుడొస్తుంది. అందువల్ల మందులు పెట్టి భర్త మనస్సు మారుద్దామని ప్రయత్నించకు. ఇక నేను చేసినటువంటివి ఏమిటో జాగ్రత్తగా విను. ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఎవరు కనిపిస్తే వారితో మాట్లాడుతూ ఉండకు. సిగ్గులేని దానిలా చరిస్తూ ఉండకు. మనకు పరిచయం లేని వారి వైపు చూడకు. నిరంతరము భర్త యొక్క మనస్సును గ్రహించి దానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినట్లయితే ఆయన నిన్ను నెత్తిమీద పెట్టుకు చూస్తాడు. ఏ పని మీద నువ్వు ఉన్నా భర్త వీధిలోంచి ఇంటికి రాగానే చేతిలో ఉన్న పనిని విడిచిపెట్టి నవ్వుతూ స్వాగతం పలుకు. పాద ప్రక్షాళనానికి నీరిచ్చి స్వాదుజలాలు అందించి వారిని సేవిస్తూ ఉండాలి. మన ఇంట్లో ఎవరికి ఏది రుచో తెలుసుకుని మనం స్వయంగా వండి వడ్డించాలి. వడ్డించేటప్పుడు చిరాకు విసుగు ఉండకూడదు. చిరునవ్వుతో పెడుతూ ఉండాలి ఆహారం. పరిహాసాల సమయంలో తప్ప వెకిలి నవ్వులు నవ్వకు. ఒంటరిగా తిరక్కు. అసంతృప్తి అనేదాన్ని దగ్గరికి రానివ్వకు. కోపం మన దగ్గరకే రాకూడదు. భర్త తోడు లేకుండా పరగృహంలో కాలు పెట్టకు. వారు దేశాంతరం వెడితే అలంకారాలతో తిరగకు. అలంకార శూన్యంగా అపరిశుభ్ర వస్త్రాలతో జుట్టు విరబోసుకుని భర్త ముందు నిలబడకు. ఇక నేను చేసిన పనులు. మా అత్తగారు ఈ కుటుంబ జనంలో ఎవరితో ఎలా ప్రవర్తించేదో అలానే నేను వారి సౌకర్యాలన్నీ చూస్తున్నాను. అత్తగారిని ఎదిరించలేదు. ఆవిడికి ఎప్పుడూ కష్టం కలిగే పని చేయలేదు. మనస్సు నిర్మలంగా ఉంచుకుని ఉషఃకాలంలోనే నిద్ర లేచాను. వీరందరూ నిద్రించే వరకు నేను శయ్యాగారానికి వెళ్లేదాన్ని కాదు. నీ భర్త నీకు చెప్పిన పరమరహస్యం కాని, ఏ మాట కాని అది ఎవరికీ చెప్పకు. రహస్యం కాకపోయినా సరే. చాడీలు చెప్పే ఆడవాళ్లు ఊసుపోకకు చేరుతూ ఉంటారు. వాళ్ళని దగ్గరికి రానివ్వకు. కొడుకులతో అయినా సరే ఏకాంతంలో ఎప్పుడూ ఉండకు. అది చాలా అనుమానాలకు దారితీస్తుంది. చిరునవ్వుతో, సువాసనలీనే పూలు ముడిచిన సిగతో, అంగరాగ అలంకారాలతో, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి వినయంగా భర్తను సేవించడానికే ఎదురు చూస్తూ ఉండు. గృహకృత్యాలలో ఏమరపాటు పనికిరాదు. వస్తున్న ఆదాయం ఎంతుందో నిరంతరం చూసుకుంటూ ఉండు. దాన్ని బట్టే వ్యయం సాగుతూ ఉండాలి. అప్పుల పాలైతే సంసారం నాశనం అవుతుంది. భర్త నిన్ను అనురాగంతో చూడడు. ఇంతకు మించి భర్తను లొంగదీసుకునే మార్గం మరొకటి లేదమ్మా అని సత్యభామాదేవికి పాతివ్రత్య ధర్మాలను వివరించింది ద్రౌపదీదేవి. ఆ విధంగా కాలం గడుస్తోంది. క్రమక్రమంగా 12 సంవత్సరాల అరణ్యవాస కాలం పూర్తి కావస్తోంది. ఇక 2-3 రోజులలో అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం ప్రారంభించాలి అనే సమయంలో పాండవులందరూ ఎవరెవరు ఏ ఏ రీతులలో ఈ అజ్ఞాతవాసం సాగించాలి అనే దాని గురించి ఆలోచించి తమకు చాలా అనుకూలంగా ఉండేవాడు, మంచివాడు అయిన మత్స్యదేశాధిపతి విరటరాజు ఆస్థానానికి వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. ధర్మరాజు కంకభట్టు నామంతో విరటరాజు దగ్గర జూత క్రీడ సాగించడానికి తన జీవితాన్ని నడుపుతాను అన్నాడు. అలాగే భీముడు వారి వంటశాలలో వంటలవాడుగా ప్రవేశించడానికి, అర్జునుడు బృహన్నల రూపంలో నాట్యం నేర్పడానికి, నకులుడు అశ్వరక్షకుడుగా, సహదేవుడు తంత్రీపాలుడుగా గో సంరక్షణ సాగించడానికి నిశ్చయించుకున్నారు. ద్రౌపదీదేవి, మహారాజా, మీరు నా గురించి ఆలోచించకండి. ఈ లోకంలో స్వతంత్ర ప్రతిపత్తితో దాసీ పనిచేసే సైరంధ్రీ జాతి ఒకటి ఉంది. అంతఃపురాలలో ఉండే ఆడవాళ్లకి కేశాలంకరణ చేయడము, పూలమాలలతో అలంకరించడము అది. అందులో నేను ప్రవేశిస్తాను.
అని నిశ్చయించుకున్న తర్వాయి వెంట ఉన్న పురోహితులు ధౌమ్యుల వారికి నమస్కరించి బయలుదేరుతున్నాడు ధర్మరాజు. అప్పుడు ధౌమ్యుల వారు, ధర్మనందన, ఇంతవరకు నువ్వు సింహాసనం మీద రాజుగా ఉన్నావు తప్ప రాజసేవ ఎలా చేయాలో నీకు తెలిసినట్టుగా నాకు అనిపించటం లేదు. ఆ ధర్మం చెబుతాను విను. సభాభవనంలో ప్రవేశించబోయే ముందు రాజుగారి అనుమతి పొందాలి. ఆ భవనంలో ఎక్కడ కూర్చుంటే మనల్ని ఎవరో కదపరో అక్కడే కూర్చోవాలి. ప్రభువు అభిమానం పొందాం కదా అని మన చిత్తం వచ్చినట్టు చరించామో కొంపలు మునిగిపోతాయి. సాహసించి ప్రభు సేవ చేయడానికి ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు రాజాజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. రాణివాసపు స్త్రీలతో పరిచయాలు పెంచుకోకు, అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. రాజద్రోహులను దగ్గరకు రానివ్వకు. యుద్ధ సమయంలో ప్రభువు అవమానించినా లక్ష్య పెట్టకు. సభలో కాళ్ళు చేతులు ఆడిస్తూ వెకిలిగా నవ్వుతూ వికారచేష్టలు చెయ్యకు. మితంగా భాషించాలి. మరొక ముఖ్య విషయం, రాజకార్యం మీద దేశాంతరాలు వెళ్లవలసి వస్తే ఈ భార్యాబిడ్డలు ఏమవుతారో అని బెంగపెట్టుకునేవాడు రాజోద్యోగానికి పనికిరాడు. ఏ పరిస్థితులను రాజుకు అనుమానం కలిగేటట్టు ఉండకు. వారి అభిమానం పొందడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. అలా ఉన్నట్లయితే ఎంతకాలమైనా రాజసేవలో హాయిగా సాగవచ్చు ధర్మనందన. ఇక మీకు క్షేమం కలుగుతుంది, వెళ్ళిరండి అని ధౌమ్యుల వారు సెలవు తీసుకున్నారు. పాండవులు తమ వేషాలు మార్చుకొని విరటరాజు కొలువులో చేరడానికి ప్రవేశిస్తూ మత్స్యదేశపు సరిహద్దులలోకి రాగానే ఒక్కమారు ధర్మరాజు రెండు చేతులు జోడించి దుర్గాదేవిని స్తుతిస్తూ, బాలార్క సదృశాకారే పూర్ణచంద్ర నిభాననే చతుర్భుజే చతుర్వక్త్రే పీనశ్రోణి పయోధరే జయాత్వం విజయా చైవ సంగ్రామే చ జయప్రదా మమాపి విజయం దేహి వరదాత్వం చ సాంప్రతం అని పవిత్ర గంగానదీ స్నానం చేసి తర్పణాలు విడిచి ధర్మదేవతను స్తుతించి ముందుకు సాగుతున్నారు. సాగి సాగి విరటును కొలువులో ముందుగా ధర్మరాజు, ఆ తరువాయి భీమసేనుడు, అనంతరం నకుల సహదేవుడు, ఆ తరువాయి అర్జునుడు అందరూ ప్రవేశించాక ఒకనాడు ద్రౌపదీదేవి కూడా అంతఃపురంలో సైరంధ్రిగా కాలుబెట్టింది. సాగుతున్న ఈ అజ్ఞాతవాసపు రోజులు 11 మాసాల పైచిలుకు గడిచిపోయింది. ఆ రోజులలో ఒకనాడు విరటరాజు యొక్క సేనాపతి భావమరిది అయిన కీచకుడు అంతఃపురానికి వచ్చాడు. వస్తూనే సైరంధ్రిని చూశాడు, మోహితుడయ్యాడు. జగదేక లావణ్యలహరి, ఏమిటి ఇలా ఈ దాసీ పనిలో బ్రతుకుతున్నావు నువ్వు? నీ ముఖచంద్రుడు నా మనస్సాగరాన్ని కల్లోలితం చేస్తున్నాడు. నిన్ను చూస్తుంటే నాకు మదనతాపం పెరుగుతోంది. నీ సౌందర్యం ఈ మదనాగ్నికి ఆజ్యధార అవుతోంది. నువ్వు నా భవనానికి వచ్చి హాయిగా సర్వభోగాలు అనుభవించు అనగా సైరంధ్రి, కీచక, నువ్వు సర్వసైన్యాధిపతివే. నేను మీ అక్కగారి ఇంట్లో దాసీ మనిషినే. నా మీద మనసు పడడం అంత ఉచితం కాదయ్యా. పరస్త్రీని వాంఛించేవాడికి ఇహంలోనూ పరంలోనూ కష్టాలు నరకాలే వస్తాయి అని ఎరగవా అంటుంటే పట్టలేక కీచకుడు తన అక్కగారి దగ్గరికి వెళ్ళి, అక్క, ఈ సైరంధ్రిని నా ఇంటికి పంపకపోయినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. చెప్పగలిగినంత చెప్పింది సుధేష్ణ. కానీ కాముకుడైన కీచకుడికి అది చెవికెక్కలేదు. సరే, నేనేదో ఏర్పాటు చేస్తానులే అని సుధేష్ణాదేవి కీచకుడిని పంపి ఆ రాత్రి సైరంధ్రిని పిలిచి, అమ్మాయి, నాకు బాగా తలనొప్పిగా ఉంది, దాహబాధ విపరీతంగా ఉంది. మా తమ్ముడి గృహంలో దీనికి తగినటువంటి ఓషధలతో నింపిన మద్యం ఉంది, అది తీసుకురా అని. ద్రౌపదీదేవి వారించబోయింది. ప్రయోజనం లేకపోయింది. కీచకుడు ఇంటికి వెళ్ళింది. మీ అక్కగారు ఆవిడకు వచ్చినటువంటి వ్యాధి నివారణకు యోగ్యమైన మద్యాన్ని ఇమ్మన్నారు అంది. అంటే కీచకుడు ఆమె చెయ్యి పట్టబోయి, సైరంధ్రి, ఈ మద్యపాత్రను నువ్వు తీసుకువెళ్ళక్కర్లేదు, మా సేవకుల చేత పంపిస్తాను అంటుంటే ద్రౌపదీదేవి తన ఎడమ చేత్తో కీచకుణ్ణి ఒక తోపు తోసి పరుగు పరుగున తన అంతఃపురానికి వచ్చింది. వాడు వెన్నాడుతూ వచ్చాడు. అప్పటికింకా కొలువుకోటంలో ధర్మరాజుతో
విరటరాజు ద్యూతం సాగిస్తున్నాడు. ఆ కొలువు కూటంలో కూడా తరువుకుంటూనే వచ్చాడు కీచకుడు. మహారాజా, చూశావా మీ సేనాపతి లక్షణం అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియలే. కీచకుడు తల వంచుకుని తన మందిరానికి మళ్ళీ వెళ్ళిపోయాడు. పోయాడు